జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన విమర్శలు రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల కీర్తిరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్ణయాల వల్లే సింగరేణి ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆరోపించిన ఆమె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించడంతో పాటుగా నైనికోల్ బ్లాక్ పనుల ప్రారంభానికి అవసరమైన చర్యలు చేపట్టారని తెలిపారు. పర్మనెంట్ కార్మికుడు ఏదైతే కోల్ పెంచినా పర్మనెంట్ కార్మికుడు చేసిన బొగ్గు ఇలా ప్రైవేట్ వాడు తీస్తాడు. అండర్ గ్రౌండ్ లో పర్మనెంట్ కార్మికుడు బొగ్గు తీయాల్సింది ఉండగా ప్రైవేట్ ఎస్జిఎస్ అని పనిచేస్తూ ఉన్నాయి. ఉపాధి అవకాశాలు సింగరేణిలో కొనసాగడానికి అవకాశం లేకుండా చేస్తున్న టీఆర్ఎస్ అయితేంది, నేడు కాంగ్రెస్ అయితేంది, రెండు దొందుకు దొందే అని చెప్పి ఇది కార్మిక వ్యతిరేక పార్టీగా కార్మికులు గుర్తించారు. ఇలా కార్మిక ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి గారు ఈ సింగరేణి ఆపదల ఉన్నందుకు ఆదుకున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సింగరేణిలో మెడికల్ బోర్డు రేపు 17-18 తారీఖు రోజున మెడికల్ బోర్డు సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తూ ఉంది. ఇలా కార్మికులకు అనుకూలంగా వారి దృక్పథాన్ని గమనంలోకి తీసుకొని వారికి పూర్తిగా మెడికల్ బోర్డులో కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి మేము బిఎంఎస్గా డిమాండ్ చేస్తాము. కోరు 65,000 రెవెన్యూ జనరేట్ తోటి 1,200 మంది కార్మికులకు రేపు భవిష్యత్తులో అక్కడ ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాకముందు 2014లో 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ బొగ్గు బకాయిలు సింగరేణికి అప్పుడున్న ప్రభుత్వం చెల్లించేది ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30,670 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి బకాయిలు పడ్డది. ఒక్కరోజు కూడా బొగ్గు తీసుకుంటుంది. కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో కరెంటు తీసుకుంటుంది. ఇవాళ ₹3.80 చొప్పున ప్రభుత్వము బొగ్గు ఏదైతే కరెంటు తీసుకొని ఇవాళ ₹6.30 బయట అమ్ముకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం లాభాలు తీసుకుంటూ ఇవాళ నష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కరెంట్ ఇస్తే సింగరేణి ఒకరోజు ఒక పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలా ట్రాన్స్కో జెన్కోకు ఇలా బొగ్గిస్తే ఒకరోజు పైసలు తిరిగి సింగరేణికి చెల్లించిన దాఖలు. మరి మీకు సింగరేణి అభివృద్ధి పట్ల గత మీ హయాంలో చిత్తశుద్ధి ఉంటే ఈ బకాయి నేటికి ఇన్ని వేల కోట్లగా పేరుకపోయి ఉండేదా? రమణారెడ్డి గారు మీరు కొద్దిగా ఆలోచించండి. శాసనసభ్యులుగా కార్మిక ప్రయోజనాలను గుర్తించే వ్యక్తిగా, అదే రకంగా పట్టడన్నం పెట్టే ఈ సంస్థ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సంస్థ ఇంత దివాలా తీసే పరిస్థితి ఉండేదా అని చెప్పి మీరు అర్థం చేసుకొని కార్మికులు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంత కాపాడుతుంది. కానీ ఆ రోజు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఇవాళ మొత్తం కూడా అనుభవిస్తూ ఉంది. ఇవాళ ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ వాళ్ళు నెపము వేరే వాళ్ళపైన వేస్తూ ఉన్నారు. మేము ఒకటి రమణారెడ్డి గారిని డైరెక్ట్గా ఇవాళ అడగదలుచుకున్నాము. ఆయన చాలా ప్రశ్నలు వేసిండ్రు. ఇవాళ కిషన్ రెడ్డి గారు వచ్చిర్రు, ఏమి ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు అని చెప్పేసి మేము ఒక్కటే అడుగుతున్నాము. భూపాలపల్లికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ తాడిచర్ల బ్లాక్ ఇచ్చింది. అంతేకాకుండా మనకు అందరికీ తెలుసు 50 పడకల ఆయుష్మాన్ హాస్పిటల్ ఎవరు ఇచ్చిండ్రు? రమణారెడ్డి గారు. మీకు కళ్ళు అనిపిస్తలేవా? మీ హయాంలోనే వచ్చింది కదా, దానికి నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి మీకు తెలియదా? ఇంత కూడా అవగాహన లేదా మీకు? ఇవాళ ఏది పడితే అది చెప్తే ఇంకా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారా మీరు? ఇవాళ భూపాలపల్లిలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అనేక పథకాలు ఇవాళ మున్సిపాలిటీ దగ్గర నుంచి మొదలు పెడితే సర్పంచ్ స్థాయి వరకు అన్ని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తూ ఉన్నాయి. ఇవాళ భూపాలపల్లిని వెనుకబడిన జిల్లాగా ప్రకటించి కేంద్రం నుంచి నిధులు వస్తున్న సంగతి మీకు తెలియదా? కేంద్రం నుంచి డైరెక్ట్గా రూర్బన్ కింద నిధులు వచ్చి అనేక గ్రామాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. ఇది మీకు తెలియదా? ఇవాళ స్వచ్ఛ భారత్ కింద భూపాలపల్లి జిల్లాలో ఎన్ని టాయిలెట్స్ కట్టిరు మీకు తెలియదా? ఆ లెక్కలు మీకు తెలియదంటే చెప్పండి, మేము పంపిస్తాం. ఆ లెక్కలు మీరు ఒకసారి చదువుకోండి. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు భూపాలపల్లికి ఏమేమి ఉన్నాయి ఇవాళ అవన్నీ కూడా మీకు పంపిస్తాం. మీరు ఒకసారి చదువుకొని ఇవన్నీ కూడా మీ హయాంలోనే జరిగినాయి. ఇవాళ టీఆర్ఎస్ అంటే గత టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా భూపాలపల్లిలో జరిగినాయి. ఇవాళ డబుల్ లైన్ రోడ్స్ కానివ్వండి, ఆ తర్వాత
యునెస్కో గుర్తింపు కానివ్వండి రామప్పకి, మన పక్కనే ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, భూపాలపల్లికి వచ్చేసరికి 50 బెడ్స్ల ఆయుష్మాన్ హాస్పిటల్ కానివ్వండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చొరవ లేకుండానే ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పడిందా? ఇవాళ డిగ్రీ కాలేజ్ పునరుద్ధరణకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిధులు పంపలేదా? మీరే ఉన్నారు కదా సార్ రమణారెడ్డి గారు, మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరే నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్ నుంచి ఆన్లైన్లో ఇనాగ్రేషన్ చేస్తే ఆ ఇనాగ్రేషన్ పక్కన మీరు ఇక్కడ నిలబడి ఫోటోలు దిగిండ్రు కదా, ఆ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. అవి ఇంకా పేపర్ కటింగ్స్ అట్లనే ఉన్నాయి. ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వంవిగా. ఇవాళ కేంద్రం అనేక రకాలుగా ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ తర్వాత ఎక్కడ వీలైతే అక్కడ ఇవాళ భూపాలపల్లికి రైల్వే లైన్ రాబోతూ ఉంది. ఆల్రెడీ అన్నీ కూడా సర్వేలు అన్నీ కూడా పూర్తయిపోయినాయి. ఇవాళ భూపాలపల్లికి రైల్వే లైన్ రావాలంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం చొరవతోనే. ఇవాళ ఇక్కడ అధికారంలో లేకున్నా కూడా ఇవాళ భూపాలపల్లికి రైల్వే లైన్ తీసుకురావడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆ తర్వాత కార్యకర్తలు ప్రతి ఒక్కరు మేము అనేక సార్లు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆల్రెడీ మొత్తము లైన్ ఎక్కడి నుంచి పోవాలా ఏంటి అనేది మొత్తం కూడా ఆల్రెడీ జరిగి ఉన్నది. కేవలం టెండర్స్ పిలవడం. ఇక్కడి నుంచి అంటే మనుగూరు, మంతిని, మేడారం, భూపాలపల్లి ఇట్లా మీదకెళ్ళి పోతుంది. దీని మీదకెళ్ళి పోవడం వలన ఇక్కడ ఉండేటువంటి చాలామంది అంటే ఇక్కడ బొగ్గు ఇంత పెద్ద ఎత్తున ఇవాళ బొగ్గు తీస్తూ ఉన్నారు. ఈ బొగ్గుని ట్రాన్స్పోర్టేషన్ చేయాలి అని అంటే ఇక్కడ రోడ్డు మీద ట్రాన్స్పోర్టేషన్ తప్పితే ఇంకా వేరే అవకాశం లేదు. వేరే ప్రాంతాలకు పోవాలంటే చాలా కాస్ట్ పెరుగుతుంది. ఇవాళ రైల్వే లైన్ రావడం వలన బొగ్గు అనేది ఇక్కడ తీస్తున్నటువంటి చాలా మంచి బొగ్గు ఇవాళ సింగరేణి దేశంలో ఉండేటువంటి అనేక ప్రాంతాలకు తరలించేటువంటి అవకాశము, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పనిచేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా మీకు కూడా తెలుసు, కానీ మీకు మనసు రాదు చెప్పడానికి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు ఓన్లీ దోసుకునడానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిరు. ఇక్కడి నుంచి భూపాలపల్లి నుంచి సింగరేణి నిధులు మీ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కాన్స్టిట్యున్సీలకు పోతే అప్పుడు మాట్లాడడానికి మీకు నోరు రాలేదు. ఇక్కడ ఉండేటువంటి సిఎస్ఆర్ నిధులు వేరే నియోజకవర్గాలకు తరలిపోతూ ఉంటే, ఇక్కడ ఉండే భూపాలపల్లి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆ రోజు మీరు నోరు కూడా బెదపరే. ఆ రోజు మాట్లాడడం కూడా మాట్లాడరే. మీ కేసీఆర్ని అడిగిండ్రా మా నియోజకవర్గం సంగతి ఏంటి, మరి ఇక్కడ ఉండేటువంటి మీరు నిధులు అక్కడికి తీసుకపోతే మేము ఏం సమాధానం చెప్పాలని? లేకపోతే మీ వాటా మీకు అందింది కాబట్టి